మన తండ్రిన దేవుని యందును ప్రభువైన యేసుక్రీస్తునందున ప్రియమైన విశ్వాసులందరికీ ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను. నేటి శుభదిన పరిశుద్ధాత్మ దేవుడు లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 32 వచనాల వరకు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ లేఖనాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించి ఆత్మీయ మేలుని శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రతి ఒక్కరిని యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమందు లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 32 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉంది. దయచేసి బైబిల్స్ కలిగిన వారు పరిశీలించవలసిందిగా కోరుచున్నాను. నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందింది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుకున్నాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడింది. ఈ వాక్యం ఎంత పని ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రస్తుత వాక్య భాగం ద్వారా దేవుని దయ ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు ఎంత విలువైనవిగా, ఎంత ప్రత్యేకంగా ఉంటాయో, ఎంత ఘనమైనవిగా ఉంటాయో మరి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ పాఠ్య భాగంలో దేవుని దయ, ప్రేమ చాలా ప్రత్యేకంగా పొందుకున్న ఒక స్త్రీ గురించి ప్రస్తావించడం జరిగింది. మరి ఈమె ముందుగా కన్యక అంటే ఇంకా వివాహం కాకుండా ఏ పురుషుణ్ణి కూడా లైంగికంగా ఎరుగంది అంటే లైంగికంగా ఇంకా ఏ పురుషునితో కలవంది అని అర్థం. మరి అటువంటి ఒక కన్యకు దేవుని దయ చాలా ప్రత్యేకంగా దొరకడాన్ని మనం గమనించవచ్చు. మరి ఈమె జీవితంలో దేవుని దయ ఏ విధంగా పొందుకుందో మనం లేఖనాలు బట్టి పరిశీలించి తెలుసుకుందాం. మరి ఈమె దేవుని యందు భయభక్తులు కలిగి మరి చక్కగా దేవుని మాట వింటూ దేవుని చెప్పిన ప్రతి మాటకి లోబడుతూ దేవుణ్ణి మహింపరిచేదిగా, దేవునికి నువ్వే నా ఆశ్రయం, నీవే నా దిక్కు, నీవు లేకపోతే, నీ కృప లేకపోతే నా జీవితంలో మరి ఈ విధమైనటువంటి ఆయుష్ లేదు, ఆరోగ్యం లేదు, ఈ విధంగా నీ దృష్టికి మంచిగా బ్రతకడానికి జ్ఞానం లేదు, మరి ప్రతి నిమిషం నేను ఈ విధంగా జీవించడానికి కేవలం నీ కృపా, నీ దయా కారణం అని దేవుణ్ణి ఎప్పుడు కూడా బ్రతిమలాడుతూ
స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టలుగా జీవించే కన్యక. ఈమె పేరు మరియా. మరి ఇటువంటి మరియకు దేవుడు ఇంకా చాలా ప్రత్యేకమైన దయ చూపించడానికి ఇష్టమవుతుంది. అంటే దేవుడు ఇంకా అందరికన్నా ఇంకా ఎక్కువ భిన్నంగా ప్రత్యేకంగా ప్రేమించే దయ దేవుని ద్వారా ఈమె సంపాదించుకోగలుగుతుంది. మరి ఈమెకి గాడ్లో ముందు ఈ విధమైన ఇంప్రెషన్ ఉంది. ఆ ఇంప్రెషన్ ద్వారా ఇంకా ఇంకా ఎక్కువ ప్రత్యేకమైన దయ ప్రేమ పొందుకోవడానికి కారణమైంది. మరి వివాహం ముందు చాలామంది యువకులు దేవుని వాక్యాన్ని విరుద్ధంగా పాపం చేస్తూ మరి అనేక రకమైన అనవసరమైనటువంటి పాపపు కార్యాల్లో, అంటే దేవుని దృష్టికి అనవసరం వ్యర్థమైనటువంటి పాపపు కార్యాల్లో ఆనందిస్తూ ఉంటారు. మరి ఈమె దేవుడిచ్చిన పరిశుద్ధతని కాపాడుకుంటూ వచ్చింది. దేవుని విషయంలో దేవుని ద్వారా గౌరవం ఉంది. మరి జనముల మధ్య కూడా, అంటే ప్రజల్లో కూడా ఈమె ప్రవర్తనకి ఒక మంచి గౌరవము, గుర్తింపు ఉన్నాయి. అంటే ఈ విధమైన దేవుని దయ, ఆ దయ మూలన ఈ విధంగా తను ఆశీర్వదింపబడుతూ రావడాన్ని మనం గమనించవచ్చు. మరి ఇవన్నీ ఉండడం కూడా దేవుని దయతో వచ్చిన ఆశీర్వాదమే మనం గుర్తించాలి. మరి ఇలాంటి స్థితిలో ఇంకా ప్రత్యేకమైన దయ, ఇంకా ప్రత్యేకమైన దేవుని ప్రేమ సంపాదించుకోబోతుందని ఒక దూత చేత దేవుడు వర్తమానం పంపిస్తాడు. దయా ప్రాప్తురాల, నీకు శుభము, నువ్వు కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడను అని ఇంకా రాబోయే భవిష్యత్తులో ఏ విధమైనటువంటి చాలా గొప్ప ప్రత్యేక ఆశీర్వాదం రాబోతుందో మరి దూత ద్వారా, గబ్రియేలు దూత ద్వారా పరమదేవుడు ఆమెకు వర్తమానాన్ని, అంటే సందేశాన్ని పంపించాడు. ఇది నిజంగా చాలా శుభవార్త అండి ఆమెకి. అంటే ఆమె ఈ విధంగా రాబోయే కాలంలో చాలా ధన్యురాలు కాబోతుంది. మరి ఈ విధంగా దేవుని దయ ఆమెలాగా సంపాదించుకోవాలి అంటే ప్రతి క్రైస్తవ విశ్వాసి ఏం చేయాలి, విశ్వాసం కాని వారు ఏం చేయాలి అనేది మనం ఆలోచించవలసిన వారు విన్నాము. మరి కన్య మరియా సమస్త ప్రజల్ని వారి పాపాల నుంచి రక్షించేటువంటి ఒక రక్షకునికి జన్మనివ్వబోతుంది. మనం దేశాలంతటినీ చాలా ప్రమాదం నుంచి రక్షించే ఒక సైనికుని కంటే కొంతమంది ప్రజలు పొగుడుతూ ఉంటారు, నీ జన్మ ఎంత గొప్పదమ్మా, నీ జన్మ తరించిపోయింది, అంత గొప్ప కుమారునికి జన్మనిచ్చి దేశాన్ని కాపాడేటువంటి మంచి సైనికుడిని కన్నావు, నువ్వెంత అందరిలోని చాలా గొప్ప పుణ్యం చేసుకున్నావమ్మా, ఇలా అంటూ ఉంటాము. కానీ అంతకన్నా గొప్ప రక్షణ సమస్త పాపులకి వారి పాపం మూలన వచ్చే నాశనం తప్పించి మరి నిత్య జీవం అనే మంచి నిత్య రక్షణ పరలోకంలో సంపాదించుకోవడానికి కారణమయ్యేటువంటి ఒక కారణ జన్ముడైన గొప్ప రక్షకునికి ఇవి జన్మనిచ్చే అవకాశాన్ని దేవుని ద్వారా పొందుకున్న ప్రత్యేక దయ ద్వారా సంపాదించుకోగలిగింది. మరి ఈమె ఆ విధంగా దేవుని ప్రత్యేక దయ ద్వారా గొప్పగా ఆశీర్వదింపబడింది అనడానికి ఇది సాక్ష్యం. మరి ఈమె భయపడుతూ ఉంది. ఈ భయం ఏంటంటే ఆశీర్వాదం పొందడం
శోధన ద్వారా వచ్చి ఒక మంచి మేలుకరమైన భయం. మరి చాలామంది భయపడుతూ ఉంటారు, తమకు ఆపద వచ్చేసింది, ప్రమాదం వచ్చేసింది భయపడుతూ ఉంటారు. శోధనలు అనిపిస్తూ ఈ శోధనలో మేము ఏమైపోతామని భయపడతారు. మరి దేవుని దృష్టికి ఎవరైనా ఏదైనా వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆ పాపం వల్ల దేవుడు మమ్మల్ని ఎంత శిక్ష చేస్తాడో అని రకరకాలుగా భయపడుతూ ఉంటారు. మరి ఇటువంటి భయాలన్నీ కూడా మరి దేవుని ఆశీర్వాదం వల్ల వచ్చే భయాలు కాదు, అవి వ్యర్థమైన భయాలు అన్నమాట. మరి దేవుని నమ్మి విశ్వసించి దేవుని ప్రేమించే వారి జీవితాల్లో ఆశీర్వాదకరమైన భయం ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన భయం. ఇది ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఉంటుంది. భయం అనేది ఇది దేవుని భయం. ఈ దేవుని భయం మనం కలిగి ఉంటే దేవుని దయ ప్రేమ ఇంకా ఇంకా పొందుకుంటూ ఉంటాము అని చెప్పడానికి ఈమె జీవితం ఒక నిదర్శనం. మరి ఈమె పురుషుని ఎరగక ముందే దేవుని దయ పొందుకొని కన్య అయినా సరే దేవుని పరిశుద్ధ ఆత్మ వల్ల లోక రక్షకునికి జన్మనివ్వబోతుంది. మరి దేవుని దయ పొందుకుంది, కానీ మరి ఎవరైనా పురుషుని కలయిక లేకుండా మరి దేవుని ఆశీర్వాదం విలువ, దేవుని పరిశుద్ధాత్మ అంటే అర్థం తెలియని వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే చచ్చేమ పాపం చేసింది, పెళ్లి కాకముందు ఒక కుమారుని కనేస్తుంది అని చాలా రకాల నిందలు అనేవి ప్రజల నుంచి రావచ్చు. దేవుని ఆశీర్వాదాలు, పరిశుద్ధాత్మ వాళ్ళు వచ్చే ఆశీర్వాదం అర్థం చేసుకోలేని వాళ్ళ వల్ల వచ్చే నిందలు, అవమానాలు తెలిసిన వారి మూలన రావాలి. లేదా దేవుడు ఆ ఆశీర్వాదం ఎంత పరిశుద్ధంగా వచ్చిందో చెప్పడం మూలన కూడా కొంతమంది తమ మనసుని మార్చుకుంటారు. ఉదాహరణకి ఈమె ఈ విధమైనటువంటి ప్రత్యేకమైన దేవుని దయ పొందుకొని కుమారునికి జన్మనివ్వక ముందు, గర్భవతి కాకముందు మరి యేసేపు అని ఒక యువకునితో ప్రదానం చేయబడుతుంది. ఒక ఊరిలో యేసేపు అని ఒక యువకునితో ప్రదానం చేయబడుతుంది, అంటే త్వరలో అతని భార్య కాబోతుంది. మరి ఇదే సమయంలో అంటే ఒక మేలు జరిగింది, కానీ దేవుని కోసం వాడబడడం వల్ల ఆ మేలు కీడుగా మారిపోబోతుంది. అంటే ఈ విషయం తెలుసుకున్న యేసేపు ఏం చేయబోతున్నాడంటే, మరియా పెళ్లి కాకముందు గర్భవతి అయింది, అంటే ఇది పాపం చేసింది, కానీ అందరి ముందు ఈమెను నేను అవమానించలేను కాబట్టి రహస్యంగా విడిచిపెట్టేద్దాం అని చెప్పి దేవుని ద్వారా ఒక మంచి భర్తను పొందుకోబోతుంది. ఆ దీవెన, ఆ మేలు ఈ విధంగా తప్పించిపోయి అది కీడుగా మారిపోయి శోధన ఎదురైంది. మరి ఈ శోధన కాలంలో దేవుని కోసం మరి ఆ నిందలు, అవమానాలు తను అర్థం చేసుకున్న వాళ్ళ వల్ల వస్తాయని తెలుసు కూడా, మరి ఈ చిత్తమే సిద్ధించుగాక అని దేవునికి తాను అప్పగించుకొని ఆ విధంగా దేవునికి లోబడడం వల్ల మరి ఆ శోధన నుంచి తప్పించుకోవడం జరుగుతుంది, ఆ కీడు తప్పించబడుతుంది అన్నమాట. మరి ఏ విధంగా అంటే, మరి కన్యైన మరియకు వర్తమానం తెలిపిన ఆ గాబ్రియేలు దూతే యేసేపు దగ్గరికి వెళ్ళి, యేసేపు ఈ భార్యను చేర్చుకోవడానికి సందేహించవద్దు, ఆమె పాపం మూలన ఈ కుమారుని కనబడడం లేదు, దేవుని పరిశుద్ధాత్మ వల్ల, దేవుని ఆత్మ వల్ల దేవుని దీవెనగా ఆశీర్వాదంగా లోకం మొత్తాన్ని రక్షించడానికి కారణమయ్యే యేసుక్రీస్తుకి జన్మనివ్వబోతుంది. చాలా ప్రత్యేకమైన దేవుని దయ, ఆశీర్వాదం పొందుకోబోతుంది. దానివల్ల నువ్వు కూడా ఆశీర్వదింపబడతావు. ఆమెను చేర్చుకోవడానికి సందేహించవద్దు, భయపడవద్దు అని ఆ దూత ఆ యేసేపుని కూడా మరియకు అనుకూలంగా మారుస్తుంది. అక్కడితో యేసేపు మనసు మార్చుకొని, అయ్యో నేను తొందరపాటు తనంతో పాపం చేయకపోయాను, మంచి పరిశుద్ధురాలైన స్త్రీని వదులుకోబోయాను, మంచి భార్యను పోగొట్టుకుపోయాను, మరి భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరుకుతుంది అని, సుబుద్ధి గల భార్య దొరుకుట ముచ్చుల కన్నా శ్రేష్టమైంది, భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది అని పరిశుద్ధ వాక్యం చెప్తుంది. మరి ఆ యేసేపు కూడా ఆ విధమైన కీళ్ళలో పడిపోయాడు. అంటే మంచి పరిశుద్ధమైన భార్యను కోల్పోయి
దేని ద్వారా ఆశీర్వాదం కోల్పోయే స్థితిలోకి రావడం అనేది ఆల్మోస్ట్ జరిగింది. మరి ఈ విధంగా ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట వినడం వల్ల ఆ విధమైనటువంటి కీడు తప్పించబడి దేవుని మేలు స్థిరపరచబడింది. మరి ఈ విధంగా వారిద్దరూ కూడా దేవుని ప్రత్యేకమైన దయ ప్రేమ పొందుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆమె గర్భవతి అయి కుమారుని కనేంత వరకు కూడా ఇద్దరు భార్యాభర్తలు కూడా దేవుని శత్రువుల చేత, అంటే యేసుక్రీస్తు రక్షకుడుగా రావడం ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు ముందుగానే చంపేయాలని చెప్పి మరియకు యేసేపుకి ఇద్దరికి కూడా హాని చేయాలని ప్రయత్నించినప్పుడు మరి భార్యను తీసుకెళ్ళి వేరే చోట దాచి ఆమెను చాలా బాగా చూసుకుంటూ ఆమెకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ మరి తన ద్వారా పుట్టే కుమారుడు కాకపోయినా దేని ద్వారా చాలా గొప్ప బహుమానంగా లోక రక్షకుడు జన్మించబోతున్నాడని విశిష్టని గుర్తించి మరి ఎంతగానో భార్యకి సహకరిస్తూ ఉంటాడు. మరి ఈ రోజుల్లో చాలామంది భర్తలు ఇంకా అవమానించడం, ఎక్కువ బాధ పెట్టడం చేస్తూ ఉంటారు. బట్ యేసేపు సాటైన సహాయంగా దేని ద్వారా మరి ఒక గొప్ప ఆశీర్వాదంగా మరియకి ఇవ్వబడ్డాడు. మరి ఆశీర్వాదం దేవుని పనిలో వాడబడడం వల్ల పోయే శోధనలో కూడా కీడులో కూడా మరి ఆశీర్వాదం తప్పించబడకుండా దేని ద్వారా మేలు పొందుకోవడం జరిగింది. ఆ విధంగా దేవుని దయ ప్రేమే కాకుండా మరి భర్త యొక్క ప్రేమ దయ కూడా దేవుని ఆశీర్వాదంగా, దేవుని ప్రత్యేక ఆశీర్వాదంగా, దేవుని ప్రత్యేక దయ మూలన సంపాదించుకోగలిగారు. మరి దేవుని దయ వలన క్రైస్తవ విశ్వాసాలను మనం ఆ విధంగానే ఎలా ఆశీర్వదించబడతాము ఒకసారి మనం పరిశీలించవలసిన వారిని ఉన్నాము. మన జీవితాల్లో కూడా మరి కనీన మరియు వలె ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుని దయ ద్వారా పొందుకునే యోగ్యత అర్హత కలిగి జీవించాలి. అలాంటి ప్రముఖ స్థానాలు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మరి చాలామంది జీవితాల్లో ఈ దేవుని దయ కృప అనేది ఉండడం లేదండి. ఏదో తమ జ్ఞానాన్ని నమ్ముకొని తమ శక్తిని ఆధారం చేసుకొని దేవునితో అవసరం లేకుండా, దేవుని కృప దయతో అవసరం లేకుండా బతికేస్తూ ఉన్నారు. మరి నిజానికి వాళ్ళకి ఉన్న అవసరాలన్నీ తీర్చబడుతున్నాయి, కానీ వాళ్ళకి లాభాలు వస్తున్నాయి, కానీ దేవుని దయ ద్వారా దేవుని ప్రత్యేకమైన ప్రేమతో వచ్చే గొప్ప గొప్ప ఇటువంటి ఆశీర్వాదాలు లేని వారు చాలామంది ఉన్నారు. మరి క్రైస్తవ విశ్వాసంగా మనమైతే కన్నీ మరియలాగా యేసేపులాగా దేవుని ప్రత్యేకమైన దయ ప్రేమ పొందుకొని ఆశీర్వదించబడడానికి, విజయం సాధించడానికి ప్రయత్నం చేసినప్పుడు మన జీవితాంతం కూడా దేవుని ప్రత్యేకమైన మేలు అనుభవిస్తూ ఉండడానికి ఎటువంటి సందేహం లేదు. మరి నా జీవితం విషయంలోకి వచ్చినట్లయితే ఇన్ని సంవత్సరాల కాలంలో నేను దేవుని ప్రత్యేకమైన దయని ఎలా సంపాదించుకున్నానో మీకు చెప్పడం ద్వారా, మీకు సాక్ష్యం ఇవ్వడం ద్వారా దేవుని యొక్క ప్రత్యేకమైన దయ ప్రేమ విలువ మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ముందుగా నేను దేవునికి ఈరోజు మరొక నూతన దయా కిరీటం దేవుని కృప వల్ల దయ వలన నేను పొందుకున్నానని, మరి ఇంతవరకు కూడా సజీవ లెక్కల్లో నిలబడి ఈరోజు మీ ముందు దేవుని చేతిలో ఒక మంచి పాత్రగా, సాధనంగా వాడబడ్డ విషయంలో మరి దేవుడు చూపించిన కృపకై దయకై హృదయపూర్వకంగా పరమదేవునికి మహిమ చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. టుడేస్ మై బర్త్డే అండి, డిసెంబర్ 16, డిసెంబర్ 16వ తేదీన మరి ఈ లోకంలోకి దేవుడు నన్ను మానవుల మధ్య పంపించడం జరిగింది. మరి ఇంతవరకు కూడా దేవుని చల్లని దయ కృప నాపై ఉండడం ద్వారా మరింతగా నేను ఏ విధంగా ప్రత్యేక
ప్రత్యేకంగా ఆశీర్వదించబడ్డారో తెలియజేయాలని ఆశపడుతున్నాను. మరి రీసెంట్ కాలంలో నేను దేవుని ప్రత్యేకమైన ఏ విధంగా పొందుకున్నాను మీకు తెలియడం ద్వారా, దేవుడు ఎన్నడూ చేయి విడువడు ఎడబాయుడు అన్న వాగ్దానాన్ని క్రైస్తవ విశ్వాస జీవితాలు ఎలా నెరవేరుస్తాడో, ఆ విధంగా తన ప్రత్యేకమైన దయని ప్రేమను చూపిస్తాడో మీకు అర్థమయ్యేలా చేయాలని ఈ నా చిన్న ప్రయత్నం. మరి దయతో ఆలకించి దేని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుచున్నాను. మరి కొన్ని నెలల క్రితం, సుమారుగా 3-4 నెలల క్రితం, నేను గోకవరం గ్రామంలో, అది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉందండి, ఈస్ట్ గోదావరి జిల్లా గోకవరం గ్రామం నుండి దేవుని ప్రత్యేకమైన దర్శనం ద్వారా దేవుని పిలుపు అందుకొని, నువ్వు విశాఖపట్నం వెళ్ళి నా సేవ చేయి, తద్వారా నా చిత్తాన్ని నెరవేర్చి ఆశీర్వదింపబడు, ఇతనికి ఆశీర్వదకరంగా ఉండు అని చెప్పి నాకు ఆ దర్శనంలో ఆజ్ఞాపించి నేను ప్రార్థన చేసుకొచ్చుండగా నన్ను వైజాగ్గా తన పని నిమిత్తం, తన మహిమ నిమిత్తం ఇక్కడ పంపించడం జరిగింది. మరి ఆ కన్యైన భార్య దేవుని పని కొప్పుకొని ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు తన జీవితంలో అనుభవించిందో, ఇంచుమించు అలాంటి కష్టాలు, బాధలు దేవుని పని కొప్పుకొని వైజాగ్ వచ్చిన నాకు కూడా రావడం ప్రారంభించబడుతూ వచ్చింది. వచ్చి రాగానే అకామిడేషన్ లేదండి. మా వాళ్ళు 8,000 రూపీస్ ఇచ్చి నాకు పంపించారు. ఎక్కడన్నా రూమ్ తీసుకొని వెళ్ళమ్మా, గాడ్ సర్వీస్ చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ బతుకు అని చెప్పి ఇలాగా పంపించడం జరిగింది. వచ్చిన అప్పట్లో ఏ విధమైనటువంటి సింగిల్ రూమ్ అకామిడేషన్ దొరకలేదండి. నాకేమో దేవుని సేవా పరిచయం చేయడానికి ఖచ్చితంగా సింగిల్ రూమ్ రెంట్ అవసరమైంది, కానీ ఎక్కడా దొరకలేదు. 4 మెంబర్స్ లేదా 3 మెంబర్స్తో అలాంటి మెంబర్స్ ఉన్న రూమ్లో ఏంటంటే దేవుని ఆలయంలాగా ఆ దేవుని సేవా పరిచయకి ప్రత్యేకంగా ఏర్పరిచి దేవుని సేవ చేయడం అనేది కష్టమైపోతుంది అన్నమాట. కుదిరిన పని అంత మంచిది కూడా కాదు. దేవుని కోసం సేవ చేసి దేవుని కోసం పనిచేసే స్థలము చాలా ప్రత్యేకంగా ఉండాలి. తీసుకున్న రూమ్ కూడా, రెంట్ రూమ్ కూడా దేవునికే ప్రత్యేకంగా ఉండాలి. దానికోసం అని చెప్పి నేను సింగిల్ రూమ్ రెంట్ కోసం చాలా ప్రయత్నించగా దొరకలేదండి. అప్పుడు నేను అప్సరా గ్రాండ్ హోటల్లో ఉండాల్సి వచ్చింది. అప్సరా గ్రాండ్ హోటల్ శ్రీనగర్లో ఉంది, వైజాగ్లో. అక్కడ ప్రతిరోజు కూడా 1000 అయిపోతూ ఉండేది. మా వాళ్ళు ఇచ్చిన 8,000 కూడా ప్రతిరోజు 1000 అయిపోయేది, కానీ నాకైతే రూమ్ దొరికేది కదండి. ఆ డబ్బులు అలా అయిపోతూ ఉండేవి, రూమ్ దొరికేది కాదు. తర్వాత మళ్ళా ఇచ్చిన మనీతో బ్లూ హోమ్స్ అని చెప్పి, అది కొంచెం రైల్వే న్యూ కాలనీకి సమీపంగా ఉంటుంది, అల్లీపురంలో ఉంటుంది, వైజాగ్లో అల్లీపురంలో ఉంది బ్లూ హోమ్స్. మరి అక్కడ కూడా రోజుకి 800 అలా తీసుకుంటూ, అవి కూడా సుమారు 10,000, 8,000 అయిపోతున్నాయి. కానీ సింగిల్ రూమ్ రెంట్కి దొరకకుండా డబ్బులన్నీ అయిపోతూ, తినడానికి కూడా సరైన తిండి లేక, అసలు తిండే లేక చాలా నీరసించిపోయి ఆరోగ్యం పోయే స్థితిలోకి నేను వచ్చేయడం జరిగింది. మరి అలాంటి సమయంలో ఒకరోజు సండే లైఫ్ చేంజింగ్ డివైన్ సెంటర్ రైల్వే న్యూ కాలనీ వైజాగ్లో రైల్వే న్యూ కాలనీలో ఉన్నటువంటి లైఫ్ చేంజింగ్ డివైన్ సెంటర్ పీజీ స్టీఫెన్ పాల్ గారు, సిస్టర్ శైలా పాల్ గారు చేత నిర్వహించబడుతున్నటువంటి లైఫ్ చేంజింగ్ డివైన్ సెంటర్కి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళి నేను కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటున్నాను. మనీ అయిపోతున్నాయి దేవుడా, నీకోసం సర్వీస్ చేయడానికి సింగిల్ రూమ్ రెంట్ దొరకడం లేదు, రెంట్కి సింగిల్ రూమ్ దొరకడం లేదు అని చెప్పి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆహారం కూడా లేని స్థితిలో, ఆకలి కూడా తీరని స్థితిలో నేను అవసరపడుతున్నానని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకున్న సమయంలో, మరి వచ్చే ఆదివారానికి చాలా అద్భుతకరంగా సింగిల్ రూమ్ రెంట్ మంత్కి 10,000 పే చేస్తే సింగిల్ రూమ్ రెంట్కి దొరుకుతుంది అని ఒక మంచి వార్త పేపర్లో నేను చూడడం జరిగింది.
మరి ఆ వార్త ప్రజెంట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే సంతోష్ గారు అని చెప్పి ఒక వ్యక్తి మరి ఆ వార్తని న్యూస్ పేపర్లో ప్రకటించడం జరిగింది. నిజంగా ఆ విధంగా నా సమస్య చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మరి ప్రార్థించినప్పుడు దేవుని దయ చూపించబడి ఆశ్చర్యకరమైనది జరిగింది. నా బాధ చాలా తీవ్రంగా పడుతున్న నా బాధ కష్టము ఆ సమయంలో తీయడం జరిగింది. మరి దేవుని కోసం వాడబడాలి అనే ఆసక్తి కలిగి దేవుని పని నిమిత్తం కష్టపడుతున్న సమయంలో దేవుడు చెయ్యి విడిచిపెట్టడు, నేను విలువను ఎడబాయను, నీకు తోడై ఉంటాను అని దేవుడు చేసిన వాగ్దానం మీరి చెయ్యి విడిచిపెట్టే దేవుడు యేసయ్య కాదు అని ఈ విధంగా నేను సాక్ష్యం చెబుతున్నానండి. మరి అదే సమయంలో మరి ఇంకా నేను దేవుని దయ ప్రేమ ప్రత్యేకంగా దేవుని ద్వారా ఎలా పొందుకున్నానో చెప్పాలి. అంతేకాకుండా మరి ఆ 10,000కి సింగిల్ రూమ్ దొరకక ముందు మరి అప్సరా గ్రాండ్ హోటల్ కానీ బ్లూ హోమ్స్ కానీ 10,000 8,000 పే చేయాల్సి వచ్చినప్పుడు మరి ఇద్దరి ద్వారా నాకు చాలా ప్రత్యేకమైన సహాయం దేవుడు తన దయ చూపించి ప్రత్యేకమైన ప్రేమ చూపించి అందించడం జరిగింది. మరి నేను మొదటిగా చెప్పాలి, మరి తాటిపాక ఉదయ్ భాస్కర్ గారు శ్రీమతి ఇందిరాదేవి గారు ఇద్దరు భార్యాభర్తలండి. వాళ్ళిద్దరూ ఎవరు అంటే స్వయాన మా నాన్నగారి యొక్క పెద్ద చెల్లెలు, ఆమె యొక్క భర్త. నాకు మేనత్త మేనమామలు అవుతారండి. నిజంగా మేనత్త మేనమామలు అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు, నా కష్టాల్లో నా బాధలు పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏం లేదు, జస్ట్ విని ఊరుకోవచ్చు. నేను ఆ విధంగా దేవుని పనికి సహాయం కావాలి అత్త మావయ్య అన్నప్పుడు మరి వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకి వివాహం చేయబడింది. ఒక అబ్బాయి కూడా లేరండి వాళ్ళకి. ఇద్దరు కుమార్తెలే, పెద్ద కుమార్తె చిన్న కుమార్తె. పెద్ద కుమార్తె పేరు శృతి, నాకు వదినైనా సరే శృతి అక్క ఉంటాను. నెక్స్ట్ రెండో కుమార్తె పేరు వినీల అక్క ఉంటాను. ఇద్దరు కుమార్తెలు, వారిద్దరికి వివాహం జరిగింది. పెద్ద కుమార్తెకి ఇంకో పాప షాన్వి, ఆ పాప కూడా ఇప్పుడు భవిష్యత్తులో ఇద్దరు కుమార్తెలు వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి. వీళ్ళ ఆస్తి అయినా వాళ్ళ కోసం రేపు దాచి ఉంచాను. మరి అలాంటి సిచ్యువేషన్లో 10,000 రూపీస్ ఈ విధంగా అయింది దేవుని పనికి, ఈ విధంగా ఇంత అవసరం వచ్చింది అన్నప్పుడు మరి ఏమాత్రం ఆలోచించకుండా సందేహపడకుండా ఇంత 10,000 ఇచ్చేస్తే బాబోయ్ మాకెలాగా, మాకు ఇంకేదైనా కష్టం వస్తుందేమో అని ఆలోచించకుండా ఒక తల్లి స్థానంలో తండ్రి స్థానంలో మేనత్త మేనమామలు అయినప్పటికీ కూడా మరి ఉండి 10,000 నాకు ఇవ్వగలిగారండి. అదంతా కూడా దేవుని దయా ప్రేమ వాళ్ళ రూపంలో నాకు దొరికిందని చెప్తున్నాను నేను. దేవుని పని నిమిత్తం వచ్చినప్పుడు నాకు ఎదురైన కష్టంలో మరి మనుషుల రూపంలో దేవుడు ఈ విధంగా ప్రత్యేకమైన దయా ప్రేమ చూపించాడని చెప్తున్నాను. దేవుడు చేయి విడిచిపెట్టలేదని చెప్తున్నాను. మరొకసారి కూడా 5,000 7,000 ఆ విధంగా సహాయం చేస్తూనే వచ్చారు. మరి అంతేకాదండి, మేనత్త మేనమామలు అంటే సాధారణంగా మేనత్తకి వచ్చిన భర్త ఎలా ఉంటారు అంటే నీ పుట్టింటి వాళ్ళక నువ్వేం చేయనవసరం లేదు, వాళ్ళ కష్టాలు వాళ్ళ పని, నా కుటుంబం సంగతి చూసుకో, ఇలా విధంగా కొన్ని మోటివేషన్లు ఉంటాయి కొంతమంది కుటుంబంలో. మా మావయ్య అలా కాదండి. మా మావయ్య కూడా మా అత్తలాగా చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. తన కూతురు కాదు, మేనగోళ్ళైనా సరే మరి తండ్రి స్థానంలో అత్తకి ఏ విధమైన అబ్జెక్షన్ చెప్పకుండా ఆ 10,000 నాకు ఇచ్చేలాగా తను చేశారనమాట.
తర్వాత కూడా అవసరమైనప్పుడు అన్ని వేళల్లో ఇచ్చారు. నిజంగా వాళ్ళ కూతుర్లకైతే ఇస్తారండి. నేను జస్ట్ ఒక మేనగోళ్ళ మాత్రమే, మా అత్త వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతుర్ని అంతే జస్ట్. మరి వాళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు ఉండగా నన్ను కూడా వాళ్ళ కూతుర్లాగే భావించి ఇంత ప్రత్యేకమైన ప్రేమను దయను మరి వాళ్ళ రూపంలో దేవుడు చూపించాడు. నిజంగా మా అత్త కూడా ఏ విధమైన దేవుని ప్రత్యేకమైన దయ, ఒక మంచి హస్బెండ్ని దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాదంగా పొందుకుంటూ తెలియజేస్తుంది కదా. ఎందుకంటే చాలామంది వాళ్ళ జీవితాల్లో మంచి భర్తలు ఉంటారు, వాళ్ళు హింసించేవాళ్ళు, అవమానించేవాళ్ళు, పీడించుకొని తినేవాళ్ళు, దేని పతికి నిర్ణయిస్తుంటే ఆటంకపరిచేవాళ్ళు ఉంటారు. మా మావయ్య అలా ఏం కాదు అండి. మా మావయ్య అందరికన్నా చాలా ప్రత్యేకంగా ఉన్నారు. ఎందుకంటే నా జీవితంలో నాకు చేసిన సహాయం విషయంలో మరి భార్య అలా ఇవ్వగలిగిందంటే మా మావయ్య ప్రోత్సాహం లేకుండా, మా మావయ్య సపోర్ట్ లేకుండా, మా మావయ్య అంగీకరించిందే తను అలా చేసే స్థితిలో ఉంటుందండి. చాలా మంచి భర్తని, చాలా ప్రేమించే భర్తని మా అత్త దేవుని ప్రత్యేకమైన దయ ప్రేమ వల్ల సంపాదించుకుంది. మరి మా అత్తను కూడా ప్రత్యేకమైన దయతో ప్రేమతో మరి మంచి భర్తని బహుమానంగా ఇచ్చి అత్తపై చూపించాడు. తను ఎప్పుడో ఆశీర్వాదం పొందుకుంది ఆ విధంగా. మరి వాళ్ళ పిల్లలు పెంచే విషయంలో కూడా మరి దేవుని ప్రత్యేకమైన దయా ప్రేమ పొందుకున్న వారి జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అంటే పిల్లలు సరైన భవిష్యత్తు లేకుండా దారి తప్పుకోవడం అని, సరైన ప్రవర్తన లేకుండా, తల్లిదండ్రులకి అవమానంగా, దేవునికి అవమానంగా బ్రతికేస్తూ ఉంటారు. మరి దేవుని ప్రత్యేకమైన దయ పొందుకున్న వాళ్ళ జీవితం ఏంటంటే బిడ్డలు సక్రమంగా ఎదుగుతారు, దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, ఇతరులకి సహాయం చేసేవారుగా ఉంటారు, ఇతరులు ప్రేమించేవారుగా ఉంటారు. మరి దేవుని ప్రత్యేకమైన దయా ప్రేమ లేని వాళ్ళ జీవితాల్లో ఈ విధంగా మరి పిల్లల్ని పెంచడం, వాళ్ళు ఎదగడం అనేది ఉంది. మరి ఈ విషయంలో కూడా మరి తాటిపాక ఉదయ భాస్కర్ గారు, శ్రీమతి ఇందిరాదేవి గారి దంపతుల్ని చాలా ప్రత్యేకమైన ప్రేమ దయ చూపించి ఆశీర్వదించడం జరిగింది. మరి మా శృతి అక్క చాలా అమాయకంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు చూస్తూ నాకు చెప్తూ ఉండేవారు. నేను కూడా తనతో మాట్లాడే నాకు అనుభవమే. మా అక్క మరదలు అని చెప్పి నేనేమి చిన్న చూపు చూసేది కాదు, తన చెల్లెల్లాగానే భావించేది. ఆ విధమైన ప్రేమ ఉండేది. అలాగే మా వినీలాక్క కూడా అంతే. నాకు మా నాన్నగారు చనిపోయిన రోజున నేను చదువుకుంటా ఉన్న సమయం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెడుతున్న సమయం, మా నాన్నగారు చనిపోయిన రోజున నా పక్కనే కూర్చొని, నీకు ఏ అవసరం ఉన్నా చెప్పు, నీకు నేను బుక్స్ హైదరాబాద్ నుంచి నేను పంపిస్తాను, నాకు ఒక్క ఫోన్ చెయ్యి అని చెప్పి, నేను జస్ట్ ఒక మరదలండి, తన సొంత తోబుట్టు కూడా కాదు, తన తోబుట్టుకు అయితే చేస్తుందేమి మరి ఏమన్నా, మరి తను నాకు వదిన వరుస, మరి అక్కలాగా ఉండి అంత తల్లిదండ్రులాగానే సహాయం చేసే గుణము, ప్రేమ చూపించే గుణము తనకి ఆ రోజుల్లోనే ఉంది. మరి ఆ విధంగా పిల్లల్ని పెంచగలిగారు అంటే దేవుని దయ ప్రేమ లేకుండా అలా పెంచలేరండి. పిల్లలు ఆ విధంగా ఉండలేరు. ఇతరులకి సహాయం చేసేవారుగా, ఇతరులకి ప్రేమ చూపించేవారుగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మంచి జాబ్స్ కూడా చేస్తున్నారు, హస్బెండ్స్ కూడా ఉన్నారు. ఈ విధంగా దేవుని ప్రత్యేకమైన దయా ప్రేమ ద్వారా మరి ఆశీర్వదించబడ్డారు. మరి తాటిపాక ఉదయ భాస్కర్ గారు మా మావయ్య ఇంజనీర్ అండి. మా అత్త శ్రీమతి ఇందిరాదేవి గారు తనకు బ్యాంక్ ఎంప్లాయీగా ఉండేవారు. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు, తెలంగాణ స్టేట్. మరి వారి ద్వారా నా జీవితంలో కూడా దేవుడు ప్రత్యేకమైన దయా ప్రేమ చూపించాడు. వాళ్ళ జీవితాల్లో కూడా దేవుని ప్రత్యేకమైన దయా ప్రేమ ఉంది కాబట్టి దేవుని పని నిమిత్తం వాడబడగలిగారు. మరి కన్యవర్య దేవుని ప్రేమ కృప దయ లేకపోతే దేవుని పనిలో వాడబడేది కాదు. మరి దేవుని పనిలో చాలా విలువైన పాత్రగా, అసలైన కష్టతరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఈ దంపతులిద్దరిని కూడా దేవుడు వాడుకున్నాడు. దానికి గల కారణం దేవుని ప్రేమ దయ లేకపోతే
ఆ విధమైన అవకాశం వాళ్ళకి దేవుని ద్వారా వచ్చేది కాదు. మరి దేవుని ద్వారా ఆ విధమైనటువంటి మంచి అవకాశాలు పొందుకోవాలన్నా దేవుని దయ, కృప, ప్రేమ ఉండాలి. మరి ఆ విషయంలో కూడా దేవుని చేతిలో మంచి సాధనాలుగా, విలువైన పాత్రలుగా దేవుని సేవా పరిచయకి సహాయం చేసి ఇంకా ఇంకా దేవుని ప్రత్యేకమైన ఆశీర్వాదాలు దేవుని ద్వారా వారు సంపాదించుకోవడం జరిగింది. వారికి దేవుని ఘనత కూడా ఈ విధంగా రావడం జరిగింది. మరి అదే రీతిగా ఇంకొక వ్యక్తి గురించి నేను చెప్పాలని, ఇంకో వ్యక్తి రూపంలో కూడా నా మీద దేవుడు ప్రత్యేకమైన దయ, ప్రేమగా చూపించడం ఇంత పంచుకోవాలనుకుంటున్నాను. మరి మా శాంత లక్ష్మీ కుమారి గారు మా అమ్మగారి యొక్క రెండవ చెల్లెలు, నాకు పిన్ని. చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు మమ్మల్ని పెంచే స్థితిలో లేనప్పుడు, అంటే అంత సమయం లేనప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి తల్లి స్థానంలో చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారన్నమాట. తన కుమార్తెలాగా, తన కొడుకుల్లాగా ముగ్గురు పిల్లల్ని కూడా తను పెంచుతూ రావడం నిజంగా దేవుని ప్రేమ, దయ వల్ల జరిగింది. ఎందుకంటే మాకు కావలసిన ఆహారం, మేము ఎదిగే విషయంలో మాకు ఉన్న ప్రతి ఒక్క అవసరం తను తీరుస్తూ చాలా ప్రేమగా, ఆప్యాయతంగా, తల్లిలాగే, తల్లి కన్నా ఎక్కువగా కూడా ప్రేమించి బాధ్యతలు తీసుకొని అందులోనే ఆనందిస్తూ ఉండే ఆవిడనమాట. అంటే మేము బాగుంటే ఆవిడ సంతోషిస్తూ ఆనందిస్తుంది. మాకు ఏదైనా చిన్న కష్టం వచ్చి ఏదైనా ప్రమాదంలో పడిపోతున్నామంటే అయ్యో నా కూతురు ఏమైపోతుంది, నా కొడుకు ఏమైపోతున్నాడు. నిజానికి తన కొడుకు, తన కూతురు కాదండి, కేవలం మేము తన అక్క యొక్క కుమార్తెము, కుమార్తె, కుమారుడు. అప్పుడు నేను తను వివాహం చేసుకొని గర్భవతి సమయంలో చెప్పాను, పిన్ని నీవు దయచేసి ఇంకో కుమార్తెను కనుకు, నువ్వు కంటే కొడుకులే కాను, నువ్వు ఫస్ట్ సారి కొడుకునే కాను, రెండోసారి కూడా కొడుకునే కాను, కూతుని కనకు కంటే నా ప్రేమ తగ్గిపోతుంది అన్నప్పుడు కూడా మరి ఆ కూతురు వస్తే నా మీద ప్రేమ చూపించలేమని చెప్పి నేను ఆ చిన్న వయసులో ఆ చిన్న మాటలు చెప్తూ ఉన్నప్పుడు, సరే నేను కూతుని కననే, నువ్వే నా కూతురువి అని చెప్పి నేను కొడుకులే కంటాను. తను అన్న మాట దేని ద్వారా నిలబెట్టుకుంది. నిజంగా అది అనేసినంత మాత్రాన అలా జరిగిపోతుందా అంటే మరి జరిగింది. మా పిన్ని నేను కూతుని కనలే, తనకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం, ఇంటికి వెలుగు అని నమ్ముతూ ఉంటుంది. ఇంట్లో ఆడపిల్లలు తిరిగితే ఇంటికి ఒక సౌందర్యం, ఇంటికి ఒక కళ అని నమ్ముతూ భావించే పిన్ని అనమాట. ఆడపిల్లల్ని ఎక్కువగా ప్రేమించే పిన్ని. చాలామంది ఆడవాళ్ళు ఆడపిల్లల్ని ప్రేమించరు. మాకు ఒక భారం, మాకు ఒక బరువు, ఎప్పుడు ఈ గుదిబండ మా జీవితం నుంచి వదిలిపోతుందో అని ఆడపిల్లల్ని చాలా తక్కువ చిన్న చూపు చూసే కుటుంబాలు అనమాట. మరి మా అమ్మగారే కాదు, మా అమ్మగారి కన్నా మా పిన్ని ఆ విధంగా అనుకోకుండా మరి ఆడపిల్లలైనా సరే చాలా విలువించి, చాలా గౌరవంతో పెంచడం జరుగుతూ వచ్చింది. మరి ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా మా పిన్ని రూపంలో దేవుని ప్రత్యేకమైన ప్రేమని, దయని నేను అనుభవిస్తూనే వచ్చాను. నా ప్రతి కష్టంలో కూడా నన్ను ఓదార్స్తూ, బలపరుస్తూ, మరి ధైర్యాన్ని ఇస్తూ, నాకున్న ప్రతి అవసరాన్ని తీరుస్తూ నాకు చాలా తోడుగా, సహాయంగా ఉండేదండి. మరి ఆ పిన్ని ద్వారా కూడా తను పేద స్థితిలో ఉన్నప్పటికీ కూడా నాకు అలాంటి అవసరం వచ్చినప్పుడు తను కూడా మరి 8,000, 3,000, 4,000 తను కూడా నా కోసం పంపించగలిగింది. ఆ సమయంలో ఏమైపోతే అయిపో, తినకపోయినా పర్వాలేదు, నువ్వు దేని పని చేయకపోయినా పర్లేదు, నువ్వు ఆ విధంగా అపజయం పాలైపోయే స్థితి నీకు రేపు వచ్చేసినా పర్వాలేదు అని ఏమాత్రం అనుకోకుండా నా కూతురు సాధించాలి, నా కూతురు దేవుని పని చేయాలి అని నిర్ణయించుకొని తను కూడా అటు రీతిగా నాకు సహాయం చేసిందండి. అటు రీతిగా నాకు సహాయం చేశారు. మరి ఆ విధంగా తనని కూడా దేవుడి విధమైన విలువైన పాత్రగా దేవుని సేవా పరిచర్య నిమిత్తం ఉపయోగించుకునే విషయంలో మరి తన రూపంలో నాకు చూపించిన ప్రత్యేకమైన దయా ప్రేమే కాకుండా తన మీద కూడా దేవుడు ఈ విధంగా
ప్రత్యేకమైన దయా ప్రేమ చూపించాడని సగర్వంగా చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. మరి మరొకసారి నాటిపాక ఉదయ భాస్కర్ గారు, మా మావయ్యకి, అలాగే శ్రీమతి ఇందిరాదేవి గారు మా అత్తకి మరి హృదయపూర్వకంగా ఇటు రీతిగా మీ కూతురి కాకపోయినా కూతురులాగా మీ కూతురులాగానే అంత ప్రేమ ఆదరణ నాపై చూపించినందుకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తాను మావయ్య అంతా. మీ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మరి అట్టి రీతిగానే మా పిన్నికి కూడా శాంతలక్ష్మి కుమారి గారు ఎక్కడున్నా నా మాటలు వింటున్నారు అని నేను భావిస్తున్నాను. నీ కూతురి కాకపోయినా చిన్నప్పటి నుంచి అక్క కూతురైనా సరే ఇంత ప్రేమ, ఇంత ఆదరణ, కరుణ నాపై చూపించి నాకు సహాయంగా ఉన్నందుకు నీకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పిన్ని. మే గాడ్ బ్లెస్ యూ అండ్ చిల్డ్రన్. నెక్స్ట్ మరొక వ్యక్తి అండి. ఈ సమయంలో మరి ఆ 10,000 రెంట్ రూమ్ దొరకడానికి సంతోష్ గారు అనే ఒక వ్యక్తి కారణం అని చెప్పాను. మరి ఈ విషయంలో ఆ వ్యక్తికి కూడా హృదయపూర్వకంగా మరి దేవుని సర్వీస్కి అవసరమైనటువంటి ఒక మంచి రెంట్ రూమ్ 10,000 రూపీస్కి ఇన్ని నెలల నుంచి 30,000 10,000 అయిపోతుంటే అంత భారం నుంచి, అంత కష్టం నుంచి విడిపించబడి మరి ఒక 10,000కి రెంట్ రూమ్ దొరకడానికి కారణమైనటువంటి సంతోష్ గారికి హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఆ వ్యక్తి రూపంలో మరి దేవుని దయ ప్రేమ నాకు చూపించబడి కష్టంలో నేను ఆదుకోవడం జరిగింది. అందుకు నేను ఆ వ్యక్తికి కూడా హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. మరి మరొక వ్యక్తి మా బ్రదర్ అండి, మా చిన్న తమ్ముడు బి హర్ష్ కుమార్. వాడు MA BD చేశాడు. రాజమండ్రి గైడ్ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్గా, ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాడు. వాడు కూడా తోబుట్టులు అనగానే మాకెందుకు వచ్చిన బాధలే, మేమేమి చూడకపోయినా పర్వాలేదు, వాళ్ళ బతుకులేమో బతుకుతారు, జస్ట్ మా బతుకులేమో మేము బతికిద్దామన్న తోబుట్టులు చాలామంది ఉన్నారండి, రక్త సంబంధికులు చాలామంది ఉన్నారు. మరి వీడు ఏంటంటే నాకు ఏదైనా కష్టమైనప్పుడు, బాధ అయినప్పుడు ఖచ్చితంగా వాడి అవసరం ఉంది అని అంటే వాడికి ఎన్ని అవసరాలు ఉన్నప్పటికీ కూడా నాకు సహాయం చేస్తాడు, తోడుగా ఉంటాడు. వాడికి వచ్చిన శాలరీ ఈ మంత్లో మరి రెంట్ రూమ్కి 10,000 పే చేసుకునే స్థితిలో వాడి శాలరీ ఇచ్చేసి ఆ 10,000 వాడి శాలరీ తీసుకున్న శాలరీ ఆ 10,000 ఇచ్చేసి నా దేవుని సేవ చేయడానికి అవసరమయ్యేటువంటి రెంట్ రూమ్కి మరి ఇవ్వడం జరిగింది. మరి ఎవరు కూడా తోబుట్టులు నమ్మి అంతంత అమౌంట్స్ అనేవి సహాయం చేయరు. మరి ఆ విధంగా వాడి రూపంలో కూడా దేవుని ప్రేమ దయ నాకు ఈ విధంగా దొరికింది. అండ్ సహోదరు ప్రేమ కూడా దేవుని దయ ప్రేమ లేకపోతే దొరకదండి. అంటే ఒక్కో తోబుట్టు ఇంకో తోబుట్టుకి, ఒక రక్త సంబంధం ఇంకో రక్త సంబంధికి బద్ధశత్రులుగా ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఒకరి మీద ఒకరు కక్ష పెట్టుకొని వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు హాని చేసుకుంటూ కక్షలు కలిగి ఉన్న సహోదరులు ఎంతోమంది ఉన్నారు, రక్త సంబంధం ఎంతోమంది ఉన్నారు. మరి నాకు దేవుని ప్రత్యేకమైన ప్రేమ దయ వల్ల మంచి సహోదరులు నాకు దొరికారు. మా పెద్ద తమ్ముడు PR రాజేంద్ర, వాడు కూడా నాకు కష్టమైనప్పుడు, బాధ అయినప్పుడు తన చేయగలిగిన సహాయం నాకు చేస్తూ ఉంటాడు. మరి ఈ విధమైన రక్త సంబంధికుల సహోదరుల ప్రేమ బంధం అనేది దేవుని ప్రత్యేక దయ ఉన్న జీవితంలో ఉంటుంది అనడానికి ఒక సాక్ష్యంగా మరి నా జీవితంలో నేను వాటిని అనుభవించాను, మీకు సాక్ష్యం చెప్తాను, సత్య సాక్ష్యం చెప్తున్నాను. అంతేకాకుండా తను నాకు సరైన వాచ్ లేనప్పుడు వాడి సొంత డబ్బులు పెట్టి ఒక మంచి వాచ్ తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చాడు. నేను ఊహించలేదు అంత మంచి వాచ్ గిఫ్ట్ నాకు తీసుకొస్తాడు అని. ఏంటి ఇన్ని వస్తువులు ఇచ్చి ఇంత అవసరమైన దానికి ఇచ్చేస్తే అదేదో పెద్ద పెద్ద గొప్ప అని కొంతమంది తలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇవి కేవలం వస్తువులు కాదండి, వాళ్ళ ప్రేమ అభిమానాలకి నిలువెత్తు నిదర్శనాలు. ఎందుకంటే ప్రేమని దయని అనుభవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సహోదరుల ప్రేమ లేక, తల్లిదండ్రుల ప్రేమ లేక, బంధువులు ఆదరించక
ఏ దిక్కు కష్టంలో బాధలో ఏ దిక్కు దొరక్క అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడము, బలహీనంగా ఉండి అపజయం పాలవడము చాలా జరుగుతూ వస్తూ వచ్చింది. బట్ నా జీవితంలో ఏంటంటే ఇంతమంది రూపంలో దేవుని ప్రేమ కృప దయ చూపించబడి దేవుని ప్రత్యేకమైన ప్రేమ దయ అనిపించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ స్పెషల్ లవ్ అపాన్ మీ. I especially thank Jesus Christ and glorify Him. మరి దీనన్నిటి విషయంలో కూడా దేవుని పరిశుద్ధ నామానికి, యేసుక్రీస్తు శుభ నామానికి ప్రత్యేకమైన మహిమ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుని ప్రత్యేకమైన నామానికి మహిమ చెల్లిస్తూ దేవుని హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ విషయంలో తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగానే దేవుని దయా ప్రేమ కలిగి దేవుని ద్వారా మీరు గొప్పగా ఆశీర్వాదాలు పొందాలనుకున్నట్లయితే మరి మీ సొంత బలం మీద, శక్తి మీద, తెలివితేటల మీద ఆధారపడే కన్నా సమస్తాన్ని సృష్టించిన దేవుని మీద, లోకరక్షకుడిగా బహుమానంగా ఇచ్చిన యేసుక్రీస్తు పైన ఆధారపడి ఆశ్రయిస్తూ ఆ దయని ఆ ప్రేమను కోరుకుంటూ ఆశీర్వదించబడాలి అని ప్రార్థించినప్పుడు మరి దేవుని ద్వారా ఈ విధంగా గొప్పగా మేలు అనిపించగలరండి. నాకు నేను సొంతంగా సంపాదించుకొని నా కష్టాన్ని నుంచి నేను గట్టెక్కినట్లయితే ఇంత నేను ప్రత్యేకమైన దేవుని సాక్షిని నేను ఇవ్వలేకపోయేదాన్ని, దేవుని ఈ విధంగా మహింపరచలేకపోయేదాన్ని, అంతమంది రూపంలో దేవుని ప్రేమ కృప దయ సహాయం దొరికిపోయినది. ఏదో నా జ్ఞానంతో నేను సంపాదించుకున్న, నా జ్ఞానంతో నేను ఈ కష్టం నుంచి తప్పించబడ్డాను కదా అని ఒక గర్వంగా కనిపించేది తప్ప లోకానికి ఇంత కష్ట సమయంలో ఈ అమ్మాయి దేవుని ప్రత్యేకమైన ఆదరణ ప్రేమ దయ పొందుకుంది అని దేవుని నామానికి మహిమ వచ్చేది కాదు. మరి ఈ విధంగా తన నామాన్ని మహిమపరచుకోవడం కోసం ఈ విధమైన ప్రత్యేకమైన దేవుని దయా ప్రేమ నాకు చూపించాలంటే నేను ఏమని చెప్పగలను? నా సొంత జ్ఞానం చేతి కష్టాల నుంచి అన్నింటినీ నేను తప్పించేసుకున్నాను, నన్ను నేను పొగుడుకోవాల్సి వచ్చింది. మరి అదొక దౌర్భాగ్యమైన స్థితి, దుస్థితి. మరి ఆ స్థితి కాకుండా దేవుని ప్రత్యేకమైన దీవెనకరమైన ఆశ్చర్యకరమైన స్థితిలో నేను ఉన్నాను అని దేవుని నామాన్ని మహింపరుస్తూ క్రీస్తే నా అతిశయం అని ఈరోజు దేవుని నామాన్ని మహింపరుస్తూ ఒక మంచి సత్యసాక్ష్యం నేను ఆయన తరపున ఇవ్వగలుగుతున్నాను. మరి ఇలాంటి గొప్ప ఆశీర్వాదాలు దేవుని ప్రత్యేకమైన దయ కృప పొందుకున్న వాళ్ళ జీవితాలు తప్పక ఉంటాయి. ఈ విధమైన ఆశీర్వాదాలే మేలుకరమండి. ఎందుకంటే అంత ప్రేమ ఆదరణ దేవుని కృప లేకుండా వాళ్ళ సొంత జ్ఞానాన్ని నమ్ముకొని బడాయిలు పోతూ గర్వంగా బ్రతికేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా దేవునికి మహిమ ఏమాత్రం కూడా రావలేదు. మరి ఇటు రీతిగా దేవుని చేతులు విలువైన పాత్రగా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి ప్రత్యేకమైన దయా దీవెన నేను దేవుని ద్వారా పొందుకున్నందుకు మరొక్కసారి పరమదేవుని నామానికి మహిమ చెల్లిస్తూ మరి ఈ విధంగా దేవుని దయని ప్రేమను నేను పొందుకోవడానికి ఉపయోగపడినటువంటి ఆ విధంగా నాపై ప్రేమ ఆదరణ చూపించినటువంటి తాటిపాక ఉదయ్ భాస్కర్ గారు, మావయ్య, ఇంద్రాదేవి గారు అత్త, అలాగే మా శాంతలక్ష్మి కుమారి గారు, మా పిన్ని హర్ష్ కుమార్, మా తమ్ముడు, వీళ్ళందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నేను ఈ సమయానికి ఈ ఆత్మీయ సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ప్రతి ఒక్కరూ మీ జీవితాల్లో దేవుని ద్వారా ఆశీర్వాదాలు సొంతం చేసుకోవాలని, ప్రత్యేకమైన విజయాలు సంపాదించుకోవాలని, తద్వారా దేవుని నామానికి మహిమకరంగా జీవించాలని ప్రియ క్రీస్తు దాసులను కోరుకుంటున్నాను. మరి దేవుడు మన జీవితంలో దర్శనమిచ్చి దయకు ప్రాప్తులైన వారులారా మీకు మేలు అని చెప్పబడే మంచి రోజులు
జీవితాల్లో ఉండాలని, నా జీవితంలో ఉన్నట్టే మీ జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను హృదయపూర్వకంగా. దేవుడు మిమ్మల్ని అటు రీతిగా ఆశీర్వదించుగాక. మరి మరొక విషయం కూడా చెప్పాలండి. మరి ఈరోజు నా బర్త్డే. ఈరోజు బర్త్డే రోజు చాలా ఆపద నుంచి, చాలా కష్టం నుంచి విడిపించబడి ఈరోజు ఇలా మీ ముందు నిలబడి దేవుని నామాన్ని మహిమపరచగలుగుతున్నానంటే నిజంగా ఆయన ఇంకా ఎంత ప్రత్యేకమైన దయాకృప చూపించాడో ఇది కూడా మీతో షేర్ చేసుకోవాలి. మరి గత 20 రోజులుగా సరైన ఫుడ్ లేక, సరైన సమయానికి ఫుడ్ లేక అవసరపడుతున్న సమయంలో సుమారు 20 రోజుల నుంచి ఫుడ్ లేని కారణంగా, అది కూడా ఐరన్, కాల్షియం, అయోడిన్ లోపం వచ్చి బ్లడ్ అంతా కూడా అన్కంట్రోల్డ్ మెన్సెస్ ద్వారా బయటికి పోయి ఇంకో కొద్ది రోజుల్లో, ఇంకొక వారం, ఇంకో 10 రోజులు ఈ స్థితిలో నేను ఉన్నట్లయితే ఎనీమియా అనే వ్యాధి బారిన పడి, అంటే తీవ్రమైన రక్తస్రావం ద్వారా పూర్తిగా రక్తహీనత అనే జబ్బులోకి వెళ్ళిపోయి నా మైండ్ కూడా పాడైపోయే స్థితిలోకి రాబోతున్న సమయంలో దేవుడు మరి ఆ రక్తదారుని కట్టాడు. మరి ఆనాడు యేసు వస్త్రపు చెంగిని సుమారు 15 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో, అంటే మానకుండా రక్తము ఒంట్లో నుంచి అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మెన్సెస్ ద్వారా, అది రక్తస్రావ రోగము అంటారు. మరి అదే విధమైనటువంటి ఇంచుమించుగా రక్తస్రావం రోగము ఉన్న స్త్రీ యేసుక్రీస్తు వస్త్రాన్ని ముట్టగానే దేవుడి నుంచి స్వస్థత వచ్చిందండి. మరి నాది కూడా అటువంటి స్థితి అన్నమాట. దేవుడు వస్త్రం ముట్టగానే బాగుపరిచి అన్ని సంవత్సరాల నుంచి పడుతున్న రక్తస్రావ వ్యాధి నుంచి విడుదల పొందు కూడా జరుగుతూ ఉంటుంది. దేని ప్రత్యేకమైన దయ దీవెన ఆమె ఆ విధంగా పొందుకుంది. మరి ఇంచుమించుగా అట్టి స్థితిలోనే నేను ఉన్నప్పుడు 20 రోజుల నుంచి బ్లడ్ వెళ్ళిపోతుందండి, ఒంట్లో నుంచి బ్లడ్ ఉండడం లేదు. ఇంకొక 10 రోజుల్లో నేను రక్తహీనత, ఎనీమియా జబ్బులోకి పడి చాలా నీరసించిపోయి మరి ఇంకా హాస్పిటల్లో కూడా చేరాల్సిన స్థితి రాబోతున్న సమయంలో అంత ప్రమాదం నాశనం జరగకముందే దేవుడు నన్ను తన దయలో కృపలో స్వస్థపరచడం జరిగింది. ఈరోజు నాకు ఆ వ్యాధి నుంచి నివారణ కలిగింది. దేవుడు నన్ను అద్భుత రీతిగా స్వస్థపరిచాడు. ఈరోజు ఈ బర్త్డే రోజు మీ ముందు ఎంత మంచి దేవుని సాక్ష్యం ఇవ్వగలుగుతున్నానంటే, మరి అనారోగ్య సమస్య నుంచి స్వస్థత దేవుడు ఇచ్చాడు కాబట్టి అది జరిగింది. ఇది నిజంగా అద్భుత కార్యం. సుమారు 2 వారాల నుంచి ఆదివారం అనుకున్న సమయంలో మరి ఈ సర్వీస్ యొక్క మెసేజెస్ రాకపోవడానికి 2 and 3 వీక్స్ నుంచి ఇదే బ్యాచ్ చేత బాధపడుతూ దేవుని సేవ సరిగ్గా చేయలేకపోతున్నాను. అంటే అనుకున్న ఆ రోజులో చేయలేక ఒక 3 రోజులకి 4 రోజులకి చేయడం జరుగుతూ వచ్చింది. సుమారు 3 వారాల నుంచి కూడా నా హెల్త్ బాగోలేకపోవడం వల్ల అనుకున్న సమయంలో కాకుండా వేరే డేస్లోకి వచ్చేయడం, సరిగ్గా దేవుని సేవ చేయకుండా ఈ విధమైన ఆటంకం ఏర్పడడం జరుగుతూ వచ్చింది. ఇది ఒక శాతాన్ని శోధన. దేవుని పని చేసే వాళ్ళు ఎవరికైనా సరే విధమైన శాతాన్ని శోధన ఉంటూ ఉంటుంది. బట్ దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు నాకు ఆ భయంకరమైనటువంటి ఆ స్థితి నుంచి, ఆ వ్యాధి నుంచి నివారణ కలుగు చేసి తన రక్తంలో శుద్ధి చేసి స్వస్థపరిచి మరి ఈ విధంగా మీ ముందు ఈ బర్త్డే రోజు చాలా ఆనందంగా, సంతోషంగా దేవుని నామాన్ని మహిమపరచగలుగుతున్నాను. అంతేకాదండి, నేను ఈ విధంగా మరి సరైన ఫుడ్ దొరక్క నా హెల్త్ పాడైపోయిన స్థితిలో నేను ఉన్నానంత అన్నప్పుడు మరి మా మేనత్త ఇంద్రదేవి గారు, ఆవిడ మరొక్కసారి తన రూపంలో దేవుని దయ ప్రేమ చూపించబడి నాకు ఒక ఎలక్ట్రికల్ స్టవ్ అండ్ కుక్కర్, అంటే ఓన్గా హెల్తీగా ఫుడ్ చేసుకో అమ్మా, హెల్తీగా ఉండు, ఎందుకంటే దేని పని చేయడానికి, ఏదైనా పని చేయడానికి ఆరోగ్యం లేకపోతే కావాల్సిన శక్తి అందదు, కాబట్టి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తినాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రేమని నా మీద కనికరాన్ని చూపిస్తూ దేవుని రూపంలో, దేవుడు తన రూపంలో చూపిస్తున్న దయా కనికరం చూడండి. 2000 రూపీస్ ఎలక్ట్రికల్ స్టవ్ ప్లస్ కుక్కర్ సెట్ అండి. తనే 2000 రూపీస్ నాకు ఇచ్చి
ఆ విధంగా ఫుడ్ కోసం సహాయం చేయడం జరిగింది. మరి తల్లులు తమ పిల్లల్ని ఆహారం ఇచ్చి సంరక్షిస్తూ ఉంటారు. మరి తల్లి స్థానంలో తను నిలబడి, అలాగే మావయ్య కూడా, ఎందుకంటే మావయ్య సపోర్ట్ లేదే మావయ్య ఆటంకం కలుగు చేయకుండా తను ఈ విధంగా నాకు సహాయం చేయలేదు. సో మావయ్య హెల్ప్ ఉంది, మావయ్య సపోర్ట్ ఉందన్నమాట. ఆ విధంగా సొంతంగా నేను హెల్తీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి అవసరమైనటువంటి ఎలక్ట్రికల్ స్టవ్ ప్లస్ కుక్కర్ సెట్ 2000 రూపీస్ అయినాయి. ఆ 2000 రూపీస్ వాళ్ళే ఫుడ్ నిమిత్తం ఇచ్చారు. మరి ఈ విషయంలో కూడా ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు వాళ్ళ రూపంలో ఒక ప్రత్యేకమైన దయ చూపించాడు అని నేను మరొక విలువైన సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను. మరి మీ జీవితాల్లో కూడా దేవుని ప్రత్యేకమైన దయ, ప్రేమ, ఆదరణ పొందుకొని దేని ద్వారా ఆశీర్వాదాలు పొందుకుంటూ దేని నామాన్ని మహిమపరచాలని మనస్ఫూర్తిగా మరొకసారి ఆశిస్తున్నానండి. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక, ఆ విధంగా దేవుడు మీకు తోడేయునుగాక, సహాయం చేయునుగాక. విశ్వాసం ఇదేంత ప్రార్థించి దేవుడు వెళ్ళిపోతుంది. మా ప్రియ పరలోక తండ్రి, మహాపరిశుద్ధుడు, మహాగణుడైన దేవా, నీ ఆ సర్వోన్నతమైన నామానికి అనేకమైన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నేడు మారుతున్న విశ్వాస జీవితాల్లో మరి నీ ప్రేమ లేక, నీ ఆదరణ లేక, నీ కృప లేక, మరి మా సొంత శక్తిని, మా సొంత తెలివితేటని ఆధారం చేసుకొని ఈ నామానికి మహిమ తెచ్చేవారుగా కాక, మరి లోకాన్ని వెంబడిస్తూ లోకంలో వ్యర్థంగా జీవితాలు బ్రతుకుతున్నామేమో తండ్రి. మరి అటువంటి ఆశీర్వాదాలు లేని స్థితిలో నుంచి మమ్మల్ని తప్పించి నీ ప్రత్యేకమైన దయ, కృప, ప్రేమ పొందుకొని ఆశీర్వాదం, విజయం సంపాదించుకునే ధన్యత మాకు అనుగ్రహించుకొని అట్టి రీతిగా నీ ఎందుకు భయభక్తులు కలిగి నీకు విధేయత చూపిస్తూ మరి నీ ప్రత్యేకమైన దయను అనుభవించేటువంటి ధన్యత అనుగ్రహించమని, మరి మాకు ప్రతి కష్టంలోనూ, శోధనలోనూ, బాధలోనూ, వేదనలోనూ నీ ద్వారా ఆశ్చర్యకరులు, అద్భుత కార్యాలు చూడగలటువంటి నీకు ఇష్టమైనటువంటి మంచి ఫలదాయకమైన జీవితాలు మా అందరికీ దయచేయమని, దీనులమైన మేము ప్రార్థిస్తూ ఉండగా నమ్ముట నీవెళితే నమ్మకి సమస్యను విశ్వాసంలో మా ప్రభువు రక్షకుడు నేసే పరిశుద్ధ నామంలో నీ నామ మహిమాద విషయంగా మా ప్రార్థించావు పొంది నామ తండ్రి. ఆమేన్. నీ కృపకు, నీ దయకు, నీ నామ మహిమాతమై సాక్షులమై ఉన్నాము. ఆమేన్. మరి గత వారానికి సంబంధించి తాటిపక్క ఉదయ్ భాస్కర్ గారు, శ్రీమతి ఇందిరాదేవి గారు 2000 ఆ విధంగా సహాయం చేయగలిగారు. అది దేవుని నిమిత్తమైన సహాయమేనండి. నెక్స్ట్ తర్వాత మా తమ్ముడు తన జీతం 10,000 ఇచ్చి సరైన క్లిష్ట సమయంలో దేవుని సేవ ఆగిపోతున్న సమయంలో మరి శాలరీ ఇచ్చి సహాయం చేశాడు. అంతేకాదు ఈరోజు మరి నా బర్త్డే డ్రెస్ మా పిన్ని 1000 రూపీస్ ఇచ్చి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. 1000 రూపీస్ పెట్టి మరి డ్రెస్ నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అంతేకాదు మా హర్ష వాడు కూడా 500 రూపీస్ నా అవసరాల నిమిత్తం ఇచ్చి దేవుని దయను, ప్రేమను పొందుకున్నానని దేవుళ్ళు ఆనందించడానికి కారణమయ్యాడు. మరి దేవుడు వీరందరినీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ఆశీర్వదించుగాక. వారి జీవితాల్లో దేవుని మహిమకరమైన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు కూడా వారి నిమిత్తం ప్రార్థించండి. మరి ఈ ఆత్మీయ సందేశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇతరులకి షేర్ చేయండి, ఫాలో చేయండి, ఇతరులకి షేర్ చేయండి. తప్పకుండా యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్
ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ప్రసారం అవుతున్నటువంటి లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చేయని వారి చేత చేయించండి. ఈ విధంగా దేవుని సేవలో పాలిభాగస్తులు దేవుని కృపని ప్రేమని అనుభవించండి. మరి దేవుని సేవా పరిచయం నిమిత్తం మీరు ఏమైనా సరే కానుకలు సమర్పించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి అని ప్రేరేపించబడిన వారు, మరి ఆత్మీయ సందేశమైన ప్రతి ఒక్కరు కూడా తమ వంతు తమ ఇవ్వగలిగింది ఇస్తూ దేవుని ప్రత్యేక ఆశీర్వాదాలు సంపాదించుకోవాలని, దేవుని విలువైన దీవెనలు సొంతం చేసుకోవాలని, అట్టి విధమైనటువంటి దేవుని గొప్ప ప్రేమ ఆదరణ మీ జీవితంలో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశపడుతున్నాను. మరి వచ్చే ఆదివారం మరొక మంచి ఆత్మీయ సందేశంతో మీ ముందు నేను ఉంటాను. అప్పటి వరకు కూడా దేవుని ఆశీర్వదకరమైన స్థితిలోనే ఉండి దేవుని నామాన్ని మహిమపరచగలరని ఆశపడుతున్నాను. ఇట్లు ప్రియ క్రీసేసు దాసరాలు పి విజయవాహిని, ఎంఎస్సి బిఈడి, graduate of basic Bible course from Atmeya Melkolpu Ministries, Light of Bible channel in YouTube, East Point Colony, Chinnavalpur, Visakhapatnam, Andhra Pradesh. Thank you all for following these spiritual pages and stay blessed. మరి ఆత్మీయ సందేశాలు వింటూ ఈ సేవా పరిచయాన్ని ప్రోత్సహిస్తూ నాపై ప్రత్యేక ఆదరణ చూపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి ఇటువంటి ప్రోత్సాహము మీ ప్రేమ ఆదరణ ఇకపై కూడా నాపై చూపించగలని ఆశపడుతున్నాను. అటు రీతిగా దేవుని దీవెన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ